హాయ్, నేను మీ డాక్టర్ నవీన్, లాప్రోస్కోపీ సర్జన్ రిషి హాస్పిటల్ గుంటూరు. ఈరోజు మనం లాప్రోస్కోపీలో వాడే ఎక్విప్మెంట్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు లాప్రోస్కోపీకి ఓపెన్ సర్జరీకి మెయిన్గా మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో ఒక మాటలో చెప్తాను. మనకి ఓపెన్ సర్జరీ అంటే సపోజ్ మనం అపెండిక్స్ తీయాలి, అపెండిసెక్టమీ ఆపరేషన్ చేయాలి. దానికి మనం ఓపెన్ సర్జరీలో పొట్టని కోసి మన కళ్ళతో లోపల ఏం జరుగుతుందో డైరెక్ట్గా చూసి మన చేతులు పెట్టి ఆపరేషన్ చేస్తాం. లాప్రోస్కోపీలో ఇలా చేయం. లాప్రోస్కోపీ చిన్న చిన్న హోల్స్ ద్వారా చేస్తాం. లాప్రోస్కోపీ ట్రాలీ లేదా లాప్రోస్కోపీ టవర్ అంటారు దీంట్లో మనకి డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. లాప్రోస్కోపీ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కెమెరా, ఫుల్ హెచ్డి ఎల్ఈడి మానిటర్, అలాగే లైట్ సోర్స్, తర్వాత ఇన్సఫ్లేటర్. ఈ ఇండివిజువల్గా వీటి ఉపయోగం ఏంటనేది చెప్తాను. నేను ఇందాక చెప్పినట్లుగా డైరెక్ట్గా మనం కళ్ళతో లోపల ఏం జరుగుతుంది అనేది లాప్రోస్కోపీ సర్జరీలో చూడలేము. కాబట్టి మనం కెమెరా అనే దాని ద్వారా లోపల ఏం జరుగుతుందో చూస్తాము. రెండోది, పొట్ట లోపల లైట్ అనేది ఉండదు. మనకి మామూలుగా ఓపెన్ సర్జరీ చేసేటప్పుడు బయట నుంచి ఉన్న లైట్ ద్వారా మనకి ఏం జరుగుతుంది అనేది కనిపిస్తుంది. అదే లాప్రోస్కోపీలో పొట్ట లోపలికి మనం ఓపెన్ చెయ్యము కాబట్టి లోపల లైట్ అనేది ఉండదు. దానికోసం మనకి లైట్ సోర్స్ అనేది అవసరం. అలాగే మనం లోపల పని చేయడానికి ఖాళీ కావాలి, స్పేస్ అనేది కావాలి. సర్జరీ చేయడానికి స్పేస్ కావాలి. ఆ స్పేస్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తామంటే సర్జరీ చేసేటప్పుడు పొట్ట లోపల గ్యాస్ అనేది ఇన్సఫ్లేట్ చేస్తాం. దానికోసం ఇన్సఫ్లేటర్. ఈ మూడిటి ద్వారా మనం లాప్రోస్కోపీ సర్జరీ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా లోపలికి డైరెక్ట్గా మనం చూడలేము. దానికోసం చిన్న చిన్న హోల్స్ చేసి పోర్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. పోర్ట్స్లో టూ సైజెస్ ఉంటాయి. 10 mm పోర్ట్స్ అంటారు, 5 mm పోర్ట్స్ అంటారు. ఒకటి కొంచెం 1 cm ఉంటుంది, దాన్ని 10 mm పోర్ట్ అంటారు. ఇంకోటి కొంచెం సన్నగా ఉంటుంది, దాన్ని 5 mm పోర్ట్ అంటారు. ఇప్పుడు మనం లాప్రోస్కోపీ సర్జరీ చేసేటప్పుడు 10 mm పోర్ట్ని ముందు పొట్ట లోపలికి పంపిస్తాం. పంపించి దాని ద్వారా ఇందాక నేను చెప్పినట్లుగా ఇది కెమెరా హెడ్ అంటారు. ఇది 4 times జూమ్ ఉంటుంది. బాగా డీటెయిల్డ్గా లోపల ఏంటనేది కనిపిస్తుంది. మనం డైరెక్ట్గా ఓపెన్ సర్జరీ చేసేటప్పుడు సర్జన్ ఇంత దూరం కంటే దగ్గర నుంచి చూడలేరు. యూజువల్గా సర్జన్ వేస్ట్ లెవెల్ కంటే ఇంకా క్లోజ్గా లోపల ఏం జరుగుతుంది అనేది చూడలేరు. అదే దీంట్లో అయితే లాప్రోస్కోపీలో అయితే ఈ కెమెరా 4 times రెజల్యూషన్ ఉండటం వల్ల మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, నా వేలు లోపల ఉన్న గీతలు కూడా ఎంత డీటెయిల్డ్గా అనేది కనిపిస్తున్నాయి. ఈ కెమెరా హెడ్ని టెలిస్కోప్ లేదా రాడ్ లెన్స్ అంటారు. టెలిస్కోప్కి కనెక్ట్ చేసి ఇందాక నేను చూపించిన ఈ 10 mm పోర్ట్ అనే దాని ద్వారా పొట్ట లోపలికి పంపిస్తాము. పంపించి లోపల మనకి విజన్ అనేది వస్తుంది. ఇప్పుడు లోపల ఏముందన్నది అనేది మనకి దీని ద్వారా కనిపిస్తుంది. మరి లోపల సర్జరీ చేయడానికి మనం డైరెక్ట్గా హ్యాండ్స్ పెట్టలేం కాబట్టి దాని ప్లేస్లో మనం ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వాడతాం. ఇట్లా 5 mm ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. సన్నగా పొడుగ్గా మన ఫోర్క్ స్పూన్ లాగా ఉంటాయి. మనం డైరెక్ట్గా చేత్తో తినడానికి ఫోర్క్ స్పూన్తో తినడానికి ఉన్న డిఫరెన్స్ ఇది. సో లాప్రోస్కోపీ సర్జరీలో మనం డైరెక్ట్గా చేయి పెట్టలేము కాబట్టి ఇందాక నేను చూపించినట్లుగా ఈ 5 mm పోర్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేసి దాని ద్వారా ఈ 5 mm ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి దీంతో సర్జరీ చేస్తాం. ఇవి మనం బేసిక్గా లాప్రోస్కోపీకి వాడే ఎక్విప్మెంట్. థ్యాంక్ యూ.